అసలే చలికాలం. రాత్రి 11 గంటలయింది. చిమ్మ చీకటి. ఎముకలు కొరికే చలి. అర్జెంటుగా ఫోన్ రావడంతో ఉన్నపళాన్ని నిశిరాత్రిలో బయలుదేరాను. జర్కిన్ వేసుకున్నా చలి ఆగట్లేదు. వయసు మీద పడిందేమో చల్లో అడుగు సాఫీగా పడడం లేదు. దీపు ఫోన్ చేసి విషయం చెప్పిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎంత త్వరగా అక్కడికి వెళ్దామా అని ఈ ముసలి హృదయం కొట్టుకుంటోంది. బస్టాండ్కి వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళే బస్సు మరో 15 నిమిషాల్లో ఉందన్నారు. రాజమండ్రి బస్సులో ఆగే చోటుకి వెళ్ళి కూర్చున్నాను. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. 20 నిమిషాలు దాటిన తర్వాత బస్సు వచ్చింది. నాకు రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్నాను. 10 నిమిషాలు బస్సు కదిలింది. పాపం పసిపిల్ల దీపు ఒక్కతే. అక్కడ ఎంత తల్లడిల్లుతోందో, ఎవరైనా సాయాన్ని వచ్చారో లేదో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. గతం కళ్ళ ముందు సినిమాలా కనిపించింది. ఆ రోజు ఇల్లంతా సందడిగా ఉంది. అందరం కలిసి మా అబ్బాయి నందు పెళ్లి చూపులకు అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. అక్కడికి చేరుకోగానే సాదరంగా అందరినీ ఆహ్వానించారు ఆ పిల్ల తండ్రి. ఇందిర భవనంలా లేకపోయినా బాగుందనిపించింది ఆ ఇల్లు. 2 బెడ్రూమ్లు, కిచెన్, ఒక పెద్ద హాలు, విశాలమైన పూజ గది, అన్ని సదుపాయాలతో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు అది. ఇంటికి ముందు గార్డెన్లో రకరకాల మొక్కల మధ్య సేద తీరడానికి చక్కటి ఉయ్యాల. ఇల్లంతా చూసి వచ్చాక హాల్లో ఉన్న సోఫాల్లో కూర్చున్నాం. తినడానికి అవి ఇవి ఇచ్చినా పెద్దగా ముట్టుకోలేదు. కతికితే అతకదని కొద్దిసేపటికి అమ్మాయిని తీసుకొచ్చారు. మరీ అందగాత కాకపోయినా చూడగానే బాగుందనిపించింది. మా వాడికి ఈడు జోడు బాగా కుదిరిందనిపించింది. తలెత్తి అమ్మాయిని చూడరా అన్నాను ఆర్డర్ వేసినట్టుగా. వాడు ముభావంగా తలెత్తి ఒకసారి చూసి వెంటనే తలదించుకున్నాడు. పెళ్లి చూపులంటే సిగ్గు పడుతున్నాడు అనుకున్నాను. పెళ్లి చూపులు తంత అయిపోగానే త్వరలో కబురు చేస్తామని చెప్పి ఇంటికి బయలుదేరాం. మర్నాడు నా భార్య ఇందరిని, నందుని కూర్చోబెట్టి ఆ అమ్మాయి గురించి, ఆ సంబంధం గురించి వివరంగా అడిగాను. పెళ్ళంటే ఏదో టికెట్ కొనుక్కొని సినిమా చూసి టాక్ చెప్పినంత ఈజీ కాదు. పెళ్ళనే రైలు ఎక్కితే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. నిన్ను నమ్మి అన్నీ వదిలేసి వచ్చిన అమ్మాయిని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ ఫంక్షన్ అయినా పార్టీలైనా నీ భార్యను తీసుకెళ్ళాలి. ఎవరికైనా నా భార్య అని పరిచయం చేయాలి. రేపొద్దున ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నానురా అని నీకు ఏ రోజు అనిపించకూడదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. మాకైతే ఆ అమ్మాయి నచ్చింది. ఫైనల్ డెసిషన్ నీదే అని వివరంగా స్పష్టంగా చెప్పేశాను. వాడు నేను చెప్పిందంతా విని ముక్తసరిగా మీకు ఎలా నచ్చితే అలా చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా పెళ్ళంటే సిగ్గుపడుతున్నాడు అనుకున్నాను, కానీ అబ్బాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పిల్ల తండ్రికి ఫోన్ చేసి, బావగారు వచ్చే గురువారం మంచి రోజు, మిగతా సంగతులు మాట్లాడుకోవడానికి రండి అని చెప్పాను. గురువారం వచ్చాడు మాట్లాడుకోవడానికి. నా గురించి నేను చెప్పుకొచ్చాను. నేను రైల్వేలో రీజనల్ మేనేజర్ స్థాయిలో రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుక్కి ఆ జాబ్ ఇచ్చారు. నేను సర్వీస్లో ఉండగానే 4 ఇళ్ళు కట్టాను. కొంత డబ్బు బ్యాంకులో వేసుకున్నాను. నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. నా ఆస్తి అంతా వాడిదే. ఇక మీ అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారో మీ ఇష్టం అన్నాను. దానికి బదులుగా ఆయన బావగారు, మీకు తెలియందేమీ కాదు, నేను గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్గా రిటైర్ అయ్యాను. మీరు మొన్న చూసిన ఇల్లు కాక ఇంకొక ప్లాట్ ఉంది. నాకు ఒక్కతే కూతురు. పెళ్ళాక ఆ ప్లాట్ అమ్మాయి పేరు మీద రాసేస్తాను. 5 లక్షలు క్యాష్ ఇస్తాను. పెళ్ళి బాగానే చేస్తాను అని చెప్పాడు. పిల్ల నచ్చింది. ఒక్కతే అమ్మాయి, వాళ్ళకున్నది ఏదైనా ఆ పిల్లకే. ఇక కట్న కానుకలు బేరాలు ఎందుకని సరే అన్నాను. మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశాను. ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను గమనించిన విషయం ఏమిటంటే, వచ్చిన వారికి అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీరుస్తున్న మా లక్ష్మిని ఆయన గమనించడం. భోజనం చేస్తున్నప్పుడు ఎవరండి అమ్మాయి అంత చలాకీగా పనులు చేస్తోంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని అడిగాడు. తను నా ఫ్రెండ్ కూతురు లక్ష్మి. ఈ మధ్య తన తల్లిదండ్రులను ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకుంది. ఇంటి పనులకు ఆసరాగా ఉంటుందని నేనే తీసుకుని వచ్చాను అని చెప్పారు. నా మాటలు అనుమానంగానే ఒప్పుకున్నాడనిపించింది. తన పిల్లల్ని కోడలిగా పంపించే ఇంట్లో పెళ్లి కాని ఈడే వచ్చిన అమ్మాయి ఉంటే ఎవరికి మాత్రం అనుమానం రాకుండా ఉంటుంది. పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం, శుభలేఖలు వేయించడం, ఆ శుభలేఖలు పంచడం చకచక జరిగిపోయాయి. పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు మా వియ్యంకుడు. పెళ్లికి వచ్చిన వారందరూ మంచి ఇంటికే అల్లుడు అయ్యావన్నారు మా నందుని. అందరి ప్రశంసల్ని ముక్తసారి నవ్వుతూ సరిపెట్టుకున్నాడు నందు. పెళ్ళి పనులన్నీ సద్దుమణిగిన తర్వాత రోజు
భోజనం చేసి పెరట్లో మంచం వేసుకుని పడుకొని లక్ష్మి గురించి ఆలోచించసాగాను. సరిగ్గా 6 నెలల క్రితం నేను ఆఫీస్ ముగించుకొని రాత్రి 10:30కి ఇంటికి బయలుదేరాను. రైలు పట్టాల పక్క నుంచి వెళ్తే ఇంటికి త్వరగా చేరుకోగలను. రాత్రి వేళ లేట్ అయిన ప్రతిసారి ఆ దారం బట్టే వెళ్తాను. ఆ రోజు కూడా అలాగే వెళ్తున్నాను. దూరంగా ఎవరో రైలు పట్టాల మధ్యలో రైలుకి ఎదురుగా పరిగెడుతున్నట్లు కనిపించింది. సాటి మనిషిని కాపాడదామనే సానుభూతితో బండి ఆపి ఆ మనిషి పరిగెట్టిన వైపు తనకన్నా వేగంగా పరిగెత్తి వెళ్ళి పట్టుకొని షాక్ తిన్నాను. నేను పట్టుకున్నది ఆడమనిషి, మరి ఆమెకి 25 ఏళ్ళు ఉంటాయి. పాలరాతి శిల్పంలో ఎంతో అందంగా ఉంది. గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతున్నా నన్ను విదిలించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తోంది. కోపం వచ్చి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టాను. ఆ దెబ్బకు విదిలించుకోవడం ఆపి నా కేసు చూసి ఏడవసాగింది. జాలేసింది. పక్కకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడిగాను. ఆ అమ్మాయి చేసే సైకిల్ని బట్టి మూగదని అర్థమైంది. దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడుతుంటాడు. అది ఖచ్చితంగా నిజమేననిపించింది ఆ అమ్మాయిని చూశాక. జేబులో ఉన్న పేపరు పెన్ను ఇచ్చి తన బాధ ఏంటో రాసిమ్మన్నాను. సార్, మీరెవరో నాకు తెలియదు, కానీ ఆప్త బంధువులా అనిపించి నా గురించి చెప్తున్నా. నా పేరు లక్ష్మి, మాది రాజమండ్రి. రీసెంట్గా ఒక రోడ్డు ప్రమాదంలో నా తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను. రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న ఒక ఇల్లే నా ఆస్తి. తల్లిదండ్రులు పోగొట్టుకున్న ధైర్యంగా బతుకుదామనుకున్నాను. కానీ సర్వస్వం అర్పించి నా వాడు అని నమ్మిన వ్యక్తి పెళ్ళి అనేటప్పటికీ ముఖం చాటేశాడు. నా మూగతనాన్ని ఎత్తి చూపుతూ ఆ లోపం పెళ్లికి అడ్డం అన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, నేను ఎందుకు బతకాలి? తను రాసింది చదివిన తర్వాత నా కళ్ళు తడిబారాయి. చూడమ్మా, జీవితం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఊపిరి ఉన్నంతకాలం బతికి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, కానీ పిరికితనంతో అర్ధాంతరంగా ముగించకూడదు. ఈ లోకంలో ఏ మనిషికి సమస్యలు లేవు. డబ్బు లేని వాడికి పేదరికం సమస్య, కోటీశ్వరుడికి ఆ ఆస్తిని కాపాడుకోవాలనే సమస్య, చదువుకునే పిల్లాడికి ర్యాంక్ వస్తుందా లేదా అనేది సమస్య, పాలు తాగే పాపాయికి అమ్మ తను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో అనే సమస్య. అసలు ప్రపంచంలో సమస్య లేని మనిషే లేడు. ఇంకా చెప్పాలంటే సమస్య లేని ప్రాణే లేదు. ఈ సమస్యలకు చావు ఒకటే సమాధానం అయితే ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు. కాబట్టి నా మాట విను, ఉండి సాధించు అని ఆమెలో ధైర్యాన్ని నింపి ఇంకెప్పుడు ఇలాంటి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోనని నా చేతిలో ఒట్టు వేయించుకొని ఇంటికి తీసుకువెళ్ళాను. ఇంట్లోకి రాగానే బెడ్రూమ్లో బెడ్ పైన జీవోత్సవంలో పడి ఉన్న నా భార్యను చూసి, ఏంటంకుల్, ఆంటీకి ఏమైంది అని పేపర్ పైన రాసి అడిగింది. దానికి నేను, తను 4 ఏళ్ల నుంచి ఈ దీనావస్థలోనే ఉంది. తనకి బోన్ మారో డ్రై అయింది. రక్తంలో ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా డౌన్ అయ్యాయి. ప్రతిరోజు రక్తం ఎక్కించాలి. దానికి పర్మనెంట్ క్యూర్ లేదన్నారు డాక్టరు. రోజు రోజుకు వీక్ అయిపోతోంది. ప్రతిరోజు రక్తం ఎక్కించాలి. దానికి పర్మనెంట్ క్యూర్ లేదన్నారు డాక్టర్లు. రోజు రోజుకు వీక్ అయిపోతోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూసి చనిపోవాలని ఒకే ఒక్క కోరికతో బతుకుతోంది. నీకు చెప్పనే లేదు కదూ, మాకొక్క కొడుకు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండడంతో మా అక్క దగ్గర ఉంచి చదివిస్తున్నాం. ఒక్కడే కొడుకు అవడంతో బాగా గారాబం చేసింది. అందుకే చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరగడంతో చదువు సరిగ్గా అవ్వలేదు. ఏదో నేను కొంచెం కఠినంగా ఉండడంతో డిగ్రీ వరకు లాక్కొచ్చాడు. ఎలాగో వాడికి గవర్నమెంట్ జాబ్ రాదు. అందుకే డిగ్రీ అయిందనిపిస్తే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నా జాబ్ వాడికి ఇద్దామని చూస్తున్నాను. అయినా ఇంట్లోకి రాగానే మా సమస్యలు చెప్పి నేను విసిగిస్తున్నాను అంటూ పైన గెస్ట్ రూమ్ చూపించి ఫ్రెష్ అప్ అయి పడుకోమని చెప్పి మా బెడ్రూమ్లోకి వచ్చాను. ఎవరా అమ్మాయి అని అడిగింది ఇందిర. జరిగిన కథ అంతా క్లుప్తంగా చెప్పాను. మంచి పని చేశారు. ఆ అమ్మాయి సమస్య తీరేదాకా మనకు కూడా ఆసరాగా ఉంటుంది అంది. ఇందిర అన్నట్టుగానే బాగా ఆసరాగా ఉంటుంది లక్ష్మి. వద్దన్న అన్ని పనుల్లో సాయం చేస్తోంది. పెళ్ళైన 4 రోజులకు అబ్బాయిని అమ్మాయిని మా ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళారు అమ్మాయి తరపు వాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సాయంత్రం అయింది. ఈ హడావిడిలో లక్ష్మి గురించే మర్చిపోయాను. లక్ష్మి లక్ష్మి అని గట్టిగా అరిచాను. రాలేదు. ఎందుకు రాలేదని తన రూమ్కి వెళ్ళి చూశాను. తన ఆ రూమ్లో లేదు. టీపై పైన పేపర్ వెయిట్ కింద ఒక పేపర్ గాలికి రెపరెపలాడుతూ నాకు కంటపడింది. తీసి చదివా. అంకుల్, మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ నాకు పునర్జన్మనిచ్చిన విధాత మీరు. అందుకే నా అంతరాత్మ ఊరుకోక ఈ లెటర్ రాస్తున్నాను. నేను వచ్చి ఇన్ని రోజులైనా మీ అబ్బాయి గురించి అడగలేదు, చూడలేదు. పెళ్లి చూపులు ముందు రోజు వచ్చిన మీ అబ్బాయిని చూసి షాక్ అయ్యాను. నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది మరెవరో కాదు, మీ అబ్బాయే. నేను ఆ రోజే మీకు చెప్దామనుకున్నాను, కానీ కొడుకు పెళ్లి చూసి తనువు చాలించాలనే ఆంటీ కోరిక నా కళ్ళ ముందు కదలాడింది. ఆంటీకి ఉన్న సమస్య పెద్ద సమస్యగా ఉన్న మీకు ఈ విషయం చెప్పి మరిన్ని కొత్త సమస్యలు తీసుకురావడానికి నా మనసు అంగీకరించలేదు. కొడుకు పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో మీలోనూ ఆంటీలోనూ కనపడింది. ఆ ఆనందాన్ని శాశ్వతంగా మీకు ఉంచాలని మీకు ఆ రోజు చెప్పలేదు. పెళ్ళయ్యే వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళకూడదనుకున్నాను.
ఎందుకంటే పెళ్లి పనులు మానేసి నా గురించి ఆలోచిస్తారని. అందుకే పెళ్లి పనుల్లో చలాకీగా పాల్గొన్నాను, ఎవరికీ అనుమానం రాకుండా. ఈరోజు నేను ఇల్లు వదిలే టైం వచ్చింది, అందుకే వెళ్తున్నాను. భయపడకండి, నేనేమీ ఆత్మహత్య చేసుకోను. మీరు నింపిన ధైర్యంతో మా ఊరికి వెళ్తున్నాను. ఏ రోజు మీకు కానీ మీ అబ్బాయికి కానీ అడ్రాను. ఎందుకంటే ఈ తక్కువ కాలంలో నన్ను ఒక కూతురు కన్నా ఎక్కువగా చూశారు. తల్లి తండ్రి లేని నాకు మీరు ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనుకుంటున్నాను. ఎప్పుడైనా పిచ్చి లక్ష్మిని చూడాలనిపిస్తే ఒక్కసారి వచ్చి చూడండి. బై అంకుల్, ఆ లెటర్ చదివి అలాగే కూలబడిపోయాను. నోట మాట రాలేదు. తేరుకున్నాక నందు చెంపలు వాయించి ఎందుకు ఇలా చేసావని నిలదీయాలనుకున్నాను. కానీ కొత్తగా ఇంటికి వచ్చిన కోడలి ముందు ఇంటి పరువు ఎలా దిగజార్చకన్ను. ఉన్న పళాన రాజమండ్రి బయలుదేరి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే లక్ష్మి కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోయాను. అయినా సరే ఎలాగైనా తనతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకెళ్దామని నిర్ణయించుకొని, తల్లి నన్ను క్షమించమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నా కొడుకని తెలిసి కూడా వాడిని ఖండాలుగా నరకలేకపోయానమ్మా. మేము కనిపించి పెద్దవాడిని చేసింది ఒక రాక్షసునని తెలుసుకోలేకపోయానమ్మా. అసలు నువ్వు ఆ రోజు ఆ తప్పు చేసింది మావాడేనని చెప్పి ఉంటే వాడి మెడలు వంచైనా మీ పెళ్లి చేసేవాడిని. ఎందుకింత పని చేశావమ్మా? నా పరువు పోకూడదని ఈ విషయం దాచావమ్మా. ఆడదానికి భూదేవంత ఓర్పు ఉంటుందంటారు, కానీ మనుషుల భారం పెరగడంతో భూదేవి కూడా ఓర్పు నశించి భూకంపాల రూపంలో తన అసహనాన్ని వెళ్ళగక్కుతోంది. నువ్వు భూదేవి కన్నా గొప్పదానివి తల్లి. కాలానికి బ్రేకులు కనుక ఉంటే ఎంత బాగుండేది తల్లి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో రామ్మ, అందరికీ నచ్చజెప్పి నా ఇంటికి తీసుకెళ్తాను రామ్మ అన్నాను. కానీ లక్ష్మి నన్ను వారించి, ఒక పేపర్ పెన్ అంకుల్, నేను గొప్ప త్యాగం చేశాను అనుకోవట్లేదు. అయినా ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అక్కడున్న మనుషులకు నన్ను ఏమని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు? ఇదిగో నీ సవితిని తీసుకొచ్చానని మీ కోడలికి పరిచయం చేస్తారా? తన కడుపులో పెరుగుతున్నది కన్ను మిన్ను కానక నువ్వు చేసిన పాపమేనని మీ కొడుకుతో చెప్తారా? నీ కొడుకు రాక్షసుడి కంటే క్రూరంగా అనుభవించి వాడిని వదిలేసి చేసిన వస్తువు ఈ అమ్మాయినని ఆంటీకి నన్ను చూపించగలరా? చెప్పేదాన్ని అయితే ఆ రోజు చెప్పి మీ అబ్బాయి పెళ్లి కాకుండా ఆపేదాన్ని. కానీ మీ పరువు కాపాడదామని ఆ రోజు ఆగాను. ఇప్పుడు ఆగుతున్నాను, ఎప్పటికీ ఆగుతాను. ఈ మూగదాని జీవితం ఇలా అంతమైపోవాల్సిందే. నా మీద ఏమాత్రం ప్రేమను ఇక నన్ను బలవంతం పెట్టకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని రాసింది. వయసులో చిన్నదైన కొండంత సంస్కారాన్ని నింపుకుందని మనసులోని లక్ష్మికి పాదాభివందనం చేశాను. ఇది జరిగి 12 ఏళ్ళయింది. ఆ రోజు నుంచి లక్ష్మి బాగోగులు ఒక తండ్రిగా నేనే చూసుకుంటున్నాను. నందుతో మాట్లాడడం మానేశాను. అదే నేను వాడికి విధించే శిక్ష అనుకున్నాను. మాట్లాడడం లేదని నందు కోడలు ఎన్నిసార్లు అడిగినా వేరే కారణం చెప్పి దాట వేసుకుంటూ వస్తున్నాను. కొడుకు కోడల దగ్గర ఉంటూనే లక్ష్మి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. ఎవరేమీ అడిగినా ఎక్కడికి వెళ్తున్నారని అడిగినా లక్ష్మి గురించి చెప్పలేదు. కాలకం నన్ను చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెళ్ళైన ఏడాదికి ఇందిర నన్ను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను ఎక్కువగా నా గదికే పరిమితం అయ్యాను. నా కోడలు నన్ను బాగా చూసుకుంటోంది. కాఫీ, టిఫిన్, ఆఖరికి భోజనం కూడా నా రూమ్కి తీసుకువచ్చి పెడుతోంది. ఇన్నేళ్లైన పిల్లలు లేని తను నన్ను ఒక చిన్న పిల్లవాళ్ళలా చూసుకుంటోంది. నా పెంపకంలో రాక్షసుల్లా మారిన మనిషికి తోడుగా వచ్చిన కోడలు మాత్రం దేవతే. రాజమండ్రి వచ్చింది సార్, మీరు దిగాల్సిన స్టేషన్ ఇదే అని తట్టి లేపాడు కండక్టర్. ఆలోచనలో అసలు టైం తెలియలేదు. వాటికేసి చూశాను. తెల్లవారుజాము 4:30 అయింది. కాళ్ళు సహకరించపోయినా పరుగులాంటి నడకతో లక్ష్మి ఇంటికి చేరాను. లక్ష్మి శవం పక్కనే కూర్చుని ఏడుస్తున్న నా మనవరాలు దీపు నన్ను చూసి పరిగెత్తుకుని వచ్చి నన్ను వాటేసుకొని భోర్మంది. అమ్మ చనిపోయిందంటున్నారు, అమ్మాయికి రాదా చెప్పు తాత అని అర్థంగా అడుగుతున్న ఆ చిట్టి తల్లికి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు. బాధతో ఈ ముసలిగుండ బరువెక్కినా మిగిలిన కార్యక్రమం చూడాలి కదా. పాపం చుట్టుపక్కల వాళ్ళు అప్పటికే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈమె బంధువులు ఎవరు, ఈవిడ పేరేమిటి, ఎప్పుడు చనిపోయిందని పోలీసులు వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతుంటే బాధలో నా నోరు పెగల్లేదు. అయినా ధైర్యం తెచ్చుకొని సమాధానం చెప్పే లోపల, సార్ ఆవిడ మా అక్క, ఆయన మా మామగారు, మా అక్క పేరు లక్ష్మి, కొన్నాళ్ళుగా క్యాన్సర్తో బాధపడుతోంది, నిన్న రాత్రి చనిపోయింది. ఇవిగోండి రిపోర్ట్స్ అని వెనకాలే వచ్చిన నా కోడలు పోలీసులకి అన్నీ వివరించింది. నేను ఆశ్చర్యపోయా. నా కోడలికి ఈ లక్ష్మి కానీ ఈ ఇల్లు కానీ ఎలా తెలుసా అని. ఫార్మాలిటీస్ అన్నీ అయిన తర్వాత లక్ష్మిని దహనానికి తీసుకెళ్తుంటే బాధ ఆపుకోలేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను. సర్వం కోల్పోయినట్లు అనిపించింది. దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారేమో. నా చేతులతోనే దహనం చేశాను. పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదనుకున్నాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత నా కోడల్ని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా అని అడిగాను. నా కోడలు చెప్పడం
ప్రారంభించింది. అర్ధరాత్రి మెలకు వచ్చి మంచినీళ్ళు తాగి మీ రూమ్ కేసి చూశాను. లైట్ వెలుగుతోంది. లైట్ ఆపలేదేమోనని మీ రూమ్లోకి వచ్చాను. మీరు లేరు. బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది. ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేరు. భయమేసింది. మళ్ళా మీ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. తప్పని తెలిసిన మీ డైరీ తీసి చదివాను. అక్క గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇక్కడికే వస్తారనుకొని రాత్రికి రాత్రి కారులో బయలుదేరి వచ్చాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది మావయ్య. ఇన్నాళ్ళు ఒక పశువుతో కాపురం చేశానని నేను మిమ్మల్ని కూడా అనుమానించాను. ఊరెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పినప్పుడల్లా నన్ను క్షమించండి మావయ్య. ఇంతటి బాధను ఒక్కరే ఎలా భరించారు? ఇక ఈ బాధను నాకు కూడా పంచండి మావయ్య. ఆయన చేసిన పాపానికి దేవుడు వేశాడు పిల్లల్ని ఇవ్వకుండా. కానీ నేను గొడ్రాన్ని కాదు మావయ్య. దీపుని నా కూతురుగా ఇచ్చాడు ఆ దేవుడు. దీపుని ఇంటికి తీసుకెళ్ళి ఆయన కళ్ళ ముందు అక్క రూపాన్ని పెంచుతాను అంది. కోడల్ని ఆడిపోసుకునే అత్తగారులు, నిప్పండించి చంపే ఆడబడుచు ఉన్న ఈ రోజుల్లో, ఆడదానికి ఆడదే శత్రువు అంటూ సీరియల్స్లో కథల్లో క్యారెక్టర్లు సృష్టిస్తున్న ఈ రోజుల్లో నా కోడల్ని చూసి గర్వంగా అనిపించింది. సెటిల్మెంట్లన్నీ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి ముగ్గురం బయలుదేరాం కారులో. నా కొడుకు గుణపాఠం నేర్పుతామన్న సంతృప్తితో. కథ పేరు కాలానికి బ్రేకులుంటే. రచించిన వారు కొత్తపల్లి రవికుమార్ గారు. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.